తిరుపతిలో గాంధీనగర్లో ఎక్కడో శివాలయంలో శివుడు కన్ను తెరిచాడట. వెంటనే యూట్యూబ్ ఛానల్ వారు లేచి శివుడు మళ్లీ కన్ను తెరిచాడా, కళ్ళు తెరిస్తే ఏమవుతుంది, కలియుగాంతం రాబోతుందా వంటి తమ్నెయిళ్లతో వేలాది వీడియోలు యూట్యూబ్లో ప్రసారమవుతూనే ఉన్నాయి. శివుడు ఒకసారి కళ్ళు తెరవటం ఏంటి, మూయడం ఏంటనే విషయాలు జనులు ఆలోచించుకోవాలి. ఒకసారి పార్వతీదేవి శివుణ్ణి ఆట పట్టిద్దామని ఒక క్షణం పాటు 2 చేతులతో శివుడి కళ్ళు మూసింది. వెంటనే ప్రపంచమంతా అంధకారం అయిపోయింది. దానికి శిక్షగా పార్వతీదేవి అనుభవించింది కూడా. అది శిక్ష అని మనం అనుకుంటే భగవంతుడి దృష్టిలో అది లీలగా అవుతుంది. శివుడికి సంబంధించినటువంటి ధ్యాన శ్లోకం ఒకటి ఉంది, రుద్రం కంటే ముందొస్తుంది. ఆపాతాళనభస్థలాంత భవన బ్రహ్మాండమావిస్ఫుర జ్యోతిస్ఫాటిక లింగమౌలి విలసత్ పూర్ణేందు వాంతామృతై అని మొదలవుతుంది. పాతాళం మొదలుకొని ఆకాశం తుది వరకు వ్యాపించి ఉన్నటువంటి, బ్రహ్మాండమంతా వ్యాపించి ఉన్నటువంటి జ్యోతిస్వరూపమైన పరమాత్మ ఒకచోట వ్యక్తమవటం, ఒకచోట అవ్యక్తమవటం అనేది ఉండదు. భగవంతుడికి 2 రూపాలు ఉన్నాయి, వ్యక్తమవ్వటం ఉంది, అవ్యక్తమవటం ఉంది. ఇలా కళ్ళు తెరవటం వంటి విషయాలు తొందరగా నమ్మకూడదు. అక్కడ తర్కించుకోవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. సనాతన ధర్మంలో భగవంతుడు ఒకరికి కనపడాలి అంటే సాధన చేస్తేనే కనపడతాడు. ఇలాంటి కల్పితమైనటువంటి విషయాలు తొందరగా నమ్మకండి. తిరుపతిలో గాంధీనగర్లో ఎక్కడో శివాలయంలో శివుడు కన్ను తెరిచాడట. వెంటనే యూట్యూబ్ ఛానల్ వారు లేచి శివుడు మళ్లీ కన్ను తెరిచాడా, కళ్ళు తెరిస్తే ఏమవుతుంది, కలియుగాంతం రాబోతుందా వంటి తమ్నెయిళ్లతో వేలాది వీడియోలు యూట్యూబ్లో ప్రసారమవుతూనే ఉన్నాయి. శివుడు ఒకసారి కళ్ళు తెరవటం ఏంటి, మూయడం ఏంటనే విషయాలు జనులు ఆలోచించుకోవాలి. ఒకసారి పార్వతీదేవి శివుణ్ణి ఆట పట్టిద్దామని ఒక క్షణం పాటు 2 చేతులతో శివుడి కళ్ళు మూసింది. వెంటనే ప్రపంచమంతా అంధకారం అయిపోయింది. దానికి శిక్షగా పార్వతీదేవి అనుభవించింది కూడా. అది శిక్ష అని మనం అనుకుంటే భగవంతుడి దృష్టిలో అది లీలగా అవుతుంది. శివుడికి సంబంధించినటువంటి ధ్యాన శ్లోకం ఒకటి ఉంది, రుద్రం కంటే ముందొస్తుంది. ఆపాతాళనభస్థలాంత భవన బ్రహ్మాండమావిస్ఫుర జ్యోతిస్ఫాటిక లింగమౌలి విలసత్ పూర్ణేందు వాంతామృతై అని మొదలవుతుంది. పాతాళం మొదలుకొని ఆకాశం తుది వరకు వ్యాపించి ఉన్నటువంటి, బ్రహ్మాండమంతా వ్యాపించి ఉన్నటువంటి జ్యోతిస్వరూపమైన పరమాత్మ ఒకచోట వ్యక్తమవ్వటం, ఒకచోట అవ్యక్తమవటం అనేది ఉండదు. భగవంతుడికి 2 రూపాలు ఉన్నాయి, వ్యక్తమవ్వటం ఉంది, అవ్యక్తమవటం ఉంది. ఇలా కళ్ళు తెరవటం వంటి విషయాలు తొందరగా నమ్మకూడదు. అక్కడ తర్కించుకోవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. సనాతన ధర్మంలో భగవంతుడు ఒకరికి కనపడాలి అంటే సాధన చేస్తేనే కనపడతాడు. ఇలాంటి కల్పితమైనటువంటి విషయాలు తొందరగా నమ్మకండి.